ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 21వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 21వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ఏ పనిలో చేయి పెట్టినా ఆ పనిలో చక్కగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న దానికంటే రెట్టింపుగా లాభాలు రావటం కానీ, ఆదాయం పెరగటం కానీ, అన్నింటా విజయాలు రావటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్నింటా కూడా శుభ ఫలితాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. పనిలో కూడా కాసింత పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటన్నిటి విషయంలోనూ కూడా మీదైన శైలిలో చక్కగా చక్కబెట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కూడా ఎక్కువగా రెట్టింపు చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే ఆదాయం పెరగటం, లాభాలు రావటం, చేతికి సమయానికల్లా మీకు డబ్బు అందటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. గతంలో ఏదైతే లావాదేవీలను జరిపారో వాటి తాలూకా డబ్బును కూడా, ధనాన్ని కూడా ఈరోజు మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. మీరు ఎవరికైనా వ్యక్తులకు ధనాన్ని ఇచ్చి అది మీరు వెనక్కి తీసుకోలేని సొమ్మును కూడా ఈరోజు రాబట్టుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. డబ్బు పరంగా నిలదొక్కునే అవకాశం అయితే ఉంటుందండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మిమ్మల్ని చూసి సభాష్ అనే విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ, మీ వ్యక్తిత్వం కానీ అందరినీ మెప్పించే విధంగా ఉండబోతుందండి. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకునే విధంగా ఉంటుంది. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో, దైవ సంబంధమైన కార్యక్రమాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. మీరు అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివితేటలతో చక్కగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. అవి వ్యక్తిగత పరమైనవైనా అయి ఉండొచ్చు, లేదా వృత్తికి సంబంధించినవైనా అయి ఉండొచ్చండి. కొత్త నిర్ణయాలను తీసుకోవటం, కొత్తగా ఏదైనా నూతన వ్యాపారాలను కానీ, వ్యవహారాలను కానీ ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనలతో ఉండటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కూడా కలుగజేస్తుందండి. మీరు ఏది ఆశించినప్పటికీ కూడా దానిలో చక్కగా రాణించగలుగుతారు. దానిలో చక్కగా ముందంజలోకి వెళ్ళగలుగుతారు. చక్కటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీదైన శైలిలో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళుతూ ఎంతో చక్కగా మీ పనులన్నిటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీ స్నేహితులతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ గడిపే అవకాశం కూడా మీకు, మీ ప్రియమైన వ్యక్తులతో కానీ గడిపే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. అది కూడా మీకు మానసిక సంతోషాన్ని రెట్టింపు చేసే విధంగా ఉండబోతుంది. మీరు ఏదైతే నిర్ణయాల విషయంలో ఇంతవరకు కొంత సమయాన్ని వేచి చూడాల్సి వచ్చిందో అటువంటి వాటిలో కూడా చక్కగా సమయానికల్లా నిర్ణయాలు బయటికి రావటం కానీ, వాటి తాలూకా లావాదేవీలను మీరు చక్కబెట్టుకోవటం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, దృఢత్వాన్ని కూడా ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు అన్ని విషయాలలోనూ కూడా మద్దతు లభిస్తుందండి. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని వాళ్ళు చక్కగా ఏకీభవించడం, ఆ నిర్ణయాన్ని అమలుపరిచే విషయంలో వారి వంతుగా వారి యొక్క సహాయాన్ని, సహకారాన్ని అందించడం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. మీ బాధ్యతలు, కుటుంబ విషయంలో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే విషయంలో మీరు ఎంతో సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే బాధ్యతలన్నింటినీ కూడా బరువుగా కాకుండా వాటిని చక్కగా బాధ్యతగా మీరు భుజాల మీద వేసుకుంటూ ఎంతో సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఒక్క కుటుంబ విషయంలోనే కాకుండా మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ మీద భరోసా పెట్టి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ మీద ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు న్యాయం చేసే విధంగా మీ ప్రతి ఆలోచన ఉంటుంది.
చక్కగా వాటన్నిటినీ కూడా మీరు చక్కబెట్టే విధానం కూడా అందరికీ సంతోషపరిచే విధంగా ఉండబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, కొంతవరకు మెలకువలను పాటించడం, మీదైన శైలిలో వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజు ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా అన్ని పనులను కూడా చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా మీదైన శైలిలో మీరు ప్రతి పనిని తీసుకుంటూ వెళ్ళి అన్ని విషయాలలోనూ కూడా విజయాలతో ఎంతో శుభప్రదంగా మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఎంతో చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో చక్కటి మెలకువలను పాటిస్తూ కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీరు ఊహించిన విధంగా చక్కగా మీ పెట్టుబడి లాభాల బాటలో ముందుకు వెళుతుందండి. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ మీ శ్రేయోభిలాషులను కానీ, మీ సన్నిహితులను కానీ సలహాలు సంప్రదింపులు తీసుకుని పెట్టుబడులు పెట్టుకుంటూ చక్కగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మెలకువలను ప్రదర్శిస్తూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి కోరుకున్న గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు కొంతవరకు పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. పనిలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు ఈరోజు లభిస్తుందండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా మీరు పోటీతత్వంతో వ్యాపారాన్ని విస్తరణ చేయడానికి అన్ని విషయాలలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. తెలివితేటలను ప్రదర్శించగలుగుతారు. చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. వృత్తిరీత్యా ముందుకు వెళుతూ చక్కటి లాభాలతో వ్యాపారాన్ని ఎంతో సంతోషంగా నడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీకు పని భారం కానీ ఒత్తిడి కానీ కొంతవరకు తగ్గి దైవ సంబంధమైన కార్యక్రమాలలో కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కూడా మీరు గడపగలుగుతారు. మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ మీరు కొంత విరామ సమయాన్ని కూడా గడపడం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం కానీ, మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో
వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కటి గుర్తింపుని సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా ఇరువురు కలిపి కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వారు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండటం, వారు వెన్నంటే ఉండటం మానసికంగా మీకు మరింత దృఢత్వాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. చక్కటి ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో తెలివితేటలతో నిర్ణయాలను తీసుకుంటూ చురుగ్గా వాటిని అమలుపరచుకోగలుగుతారు. చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ అందరి మేలు కోరే విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఎంతో ఆనందంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పెరుగు అన్నము కలిపి చేసిన పెరుగు అన్నాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని మీరు చక్కగా పొందగలుగుతారు. అటువంటి శుభప్రదమైన ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.